My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So, ఈ సిరీస్ మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ దట్ యంగ్ పీపుల్ హ్యావ్ విత్ రిగార్డ్స్ టు మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ అంటే మనందరికి తెలిసిందే, ఒక యంగ్ పర్సన్కి, అది మగవాడు కావచ్చు, ఒక లేడీ కావచ్చు, కానీ ఒక యంగ్ పర్సన్కి మ్యారేజ్ అన్నదే ఒక బిగ్గెస్ట్ డ్రీమ్. ఎస్, ఇవాళ రేపు వింటున్నాము, మనుషులకు ఇంట్రెస్ట్ లేదు పెళ్ళిళ్ళు చేసుకోనీకు, సింగిల్గానే ఉండిపోదామని అనుకుంటున్నారు. చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అట్లా ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ మ్యారేజ్ అనేదే ఒక మనిషికి వాళ్ళ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ డ్రీమ్, బిగ్గెస్ట్ గోల్. ఎందుకంటే ఇన్ ది ఎండ్ వీ నీడ్ సమ్ వన్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ మ్యారేజ్ అనేది కొద్దో గొప్ప సక్సెస్ఫుల్ అవుతే మీ జీవితంలో దానికంటే మంచి ఆనందం ఏది ఉండదు. కాకపోతే అది మంచి సక్సెస్ వదిలేయండి, అది బ్యాడ్గా అవుతే మీ లైఫ్లో దానికంటే పెద్ద తలకాయ నొప్పి జీవితంలో ఏదీ లేదు. సో ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాము, వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ మ్యారేజ్. ఫస్ట్ ఎపిసోడ్, టాపిక్ నెంబర్ 1. చాలామంది పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే, ఎస్పెషలీ మగవాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే సెక్స్ సెక్స్ సెక్స్. సో ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనుషులు ఏమనుకుంటారు, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ కలిసినప్పుడల్లా సెక్స్ జరుగుతుంది. ఎస్, ఇప్పుడు ఒక బాయ్ ఒక గర్ల్ ఇలా ఒక ప్రైవేట్ స్పేస్లో ఉన్నారనుకోండి, ఇది నా స్టూడియో, సో ఇక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, వాళ్ళు 1 వీక్ ఒక్కసారే కలుస్తారనుకోండి, తప్పకుండా వాళ్ళ మధ్యలో ఇలాంటి ప్రైవేట్ స్పేస్లో కలిసినప్పుడు సెక్స్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ న్యాచురల్, నేచరే మనల్ని అలా డిజైన్ చేసింది. కాకపోతే వాళ్ళిద్దరికీ ఏం ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే, పెళ్ళి తర్వాత కూడా ఇలానే ఎవ్రీ డే సెక్స్ సెక్స్, మార్నింగ్ సెక్స్, నైట్ సెక్స్, ఆఫ్టర్నూన్ సెక్స్ అనుకుంటారు. అది నిజంగా జరుగుతుందా అనేది నిజంగా మ్యారేజ్ అయినోడే చెప్పగలుగుతాడు, వేరేవాళ్ళు ఎవ్వరు చెప్పలేరు. సో ఈ విషయంలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. సో చాలామంది మగవాళ్ళు కూడా నాతో మాట్లాడినప్పుడు, వికాస్ అన్న ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. నేను అడుగుతా, వై డూ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్? ఎందుకంటే లైఫ్లో మనము ఎన్నో విషయాలు చేసినప్పుడు దానికి ఒక రీజన్ ఉండాలి. అలానే మ్యారేజ్కి కూడా ఒక రీజన్ ఉండాలి. ఎస్, ఉట్టికి ఎందుకు చేసుకుంటున్నావు, వాట్ యూ వాంట్ ఫ్రమ్ మ్యారేజ్? సో 99% టైమ్స్ నేను వినే ఆన్సర్ ఇస్ సెక్స్. అన్న లైఫ్లో సెక్స్ లేదు, ఎట్లా బ్రతకాలి? బూతు సినిమాలు మొబైల్ ఫోన్లో చూసుకొని బోర్ అయిపోతున్నాము. ఐ వాంట్ ఎ పార్ట్నర్, ఐ వాంట్ టు మేక్ లవ్. కానీ ఏంటంటే ఇదే అన్నిటికంటే పెద్ద మిస్అండర్స్టాండింగ్ విత్ రిగార్డ్స్ టు మ్యారేజ్. సో మగవాళ్ళు అనుకుంటారు, జనరల్గా కొంతమంది లేడీస్ కూడా అనుకుంటారు, మ్యారేజ్ కాగానే సూపర్గా నడుస్తుంటుంది అనేసి. హౌఎవర్, అన్ఫార్చునేట్లీ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ దాట్ మ్యారేజ్ అయిన తర్వాత సెక్స్ అనేది మీరు చేసేది అన్నిటికంటే తక్కువ విషయం. అంటే మీరు ఎన్నో విషయాలు చేస్తారు కదా మ్యారేజ్ అయిన తర్వాత, కలిసి ఇంటి పనులు చేసుకుంటుండొచ్చు, కలిసి షాపింగ్ చేస్తుండొచ్చు, కలిసి అంటే మీరు సంపాదిస్తున్నారు, మీరు మీ జాబ్ చేస్తున్నారు, హస్బెండ్ జాబ్ చేస్తున్నారు, లేకపోతే కలిసి ఒకటే బిజినెస్ చేస్తున్నారు. కానీ కలిసి సెక్స్ చేసేది అన్నిటికంటే తక్కువ అయిపోతుంది. ద రీజన్ ఇస్, అకార్డింగ్ టు సైన్స్, అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ, మనకు ఏదైతే అందుబాటులో ఉండదు దాని దిక్కే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని దిక్కే మనకు చాలా పిచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర చాలా మోటార్ సైకిల్స్ ఉన్నాయి, హై పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, కేటీఎమ్స్ ఉన్నాయి, యమహా సూపర్ బైక్స్ ఉన్నాయి, సుజుకి సూపర్ బైక్స్ ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, అన్నీ నా దగ్గరనే ఇంట్లో ఉన్నాయి. కానీ నేను ఒక్కొక్కసారి 1 month దాకా కూడా వీటిని నడిపియ్యాను. అదే వేరే వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఇలాంటి
మోటార్ సైకిల్స్ లేవు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, KTM RC390. ఒక యంగ్ జెంటల్మ్యాన్కి KTM RC390 అంటే పిచ్చి. వావ్, ఏం మోటార్ సైకిల్, 4 లక్షల చేంజ్, ఎంత ఫాస్ట్ పోతుంది, చూడడానికి ఎంత బాగుంటుంది, ఒక్కసారి జీవితం నడిపియాలా, ఒక్కసారి నేను దాన్ని ఓన్ చెయ్యాలా, అది నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది, రోజు నడిపిస్తుండే, పొద్దున్న నడిపిస్తుండే, మధ్యాహ్నం నడిపిస్తుండే, రాత్రి నడిపిస్తుండే అని ఆ యంగ్ మ్యాన్ అనుకుంటాడు. కానీ నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్. నా దగ్గర RC390 ఉంది, కానీ నేను ఆ KTM RC390 నడిపించి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. ఎందుకంటే మనదే కదా, నా దగ్గరనే ఉంది కదా, చాలా నడిపించినాం కదా, ఇప్పుడు టైం లేదు, వేరే పనులు ఉన్నాయి, ఆఫీస్కి పోయేది ఉంది, సో ఆఫీస్కి కార్లో పోదాము. ఇప్పుడు టైం ఉన్నప్పుడు KTM RC390 నడిపిస్తాము. ఆ టైం అనేది ఎప్పుడూ రాదు, ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. సో ఏదైతే మన దగ్గరనే ఉంది, దేని అవైలబిలిటీ మన దగ్గర ఆల్ ద టైం ఉంది, దాని దిక్కు మనకి ఇంట్రెస్ట్ అనేది న్యాచురల్గా అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ సైంటిఫిక్గా తగ్గిపోతుంది. గారెట్. ఇంకొకటి ఏంటంటే, సెక్స్ ఈజ్ డ్రివెన్ బై క్యూరియాసిటీ. అంటే ఇప్పుడు ఒక మనిషిని ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది మనిషికి. ఓకే, లేడీస్కి కూడా హ్యాండ్సమ్ మంచి మొగోళ్ళు, బాగా బాడీ బిల్డింగ్ చేసిన మొగోళ్ళు, అసలు బాడీ చూద్దాం వాళ్ళది ఎట్లుంటుంది, వీడి షర్ట్ ఇప్పేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు. ఇట్లా మొగోళ్ళు కూడా లేడీస్ దిక్కు, ఓ షీ ఈజ్ సో బ్యూటిఫుల్, నేను ఒకసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కాకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకటే ఇంట్లో పొద్దున సాయంత్రము ఎప్పుడు ఒకరి ముఖం ఒకరే చూసుకుంటుంటారు, ప్లస్ అన్నీ చూసేస్తారు పైకి కింద దాకా. కాబట్టి ఆ క్యూరియాసిటీ అనేది ఉండదు. క్యూరియాసిటీ అంటే ఏంది, ఏదైతే మనకు తెలియదు, ఏదైతే మనం చూడలేదు అది చూడడం, అది తెలుసుకోవడం, దాన్ని క్యూరియాసిటీ అంటారు. ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కూడా మొత్తానికి పోతుంది మ్యారేజ్ అయిన తర్వాత. ఇంకొక మెయిన్ విషయం, మ్యారేజ్ ముందు మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా కలిస్తే, ఇప్పుడు ఈ స్పేస్లో ఒక బాయ్ గర్ల్ కలిస్తే వాళ్ళు ఈ స్పేస్కి వచ్చే ముందు మంచిగా ఫ్రెష్ అయ్యి, మంచిగా హెయిర్ అంతా కరెక్ట్గా చేసుకొని, మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని ఫ్రెష్గా వస్తారు. అప్పుడు లవ్ మేకింగ్ చేస్తుంటే కూడా మంచి ఫీలింగ్ వస్తుంది. మనుషులు మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉన్నప్పుడు స్నానాలు కూడా కరెక్ట్గా చేసుకోరు. సో అట్లాంటప్పుడు ఒక్కరి దిక్కొక్కరికి ఫీలింగ్ ఎలా వస్తుంది, కరెక్ట్? సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే మ్యారేజ్ తర్వాత మీరు SEX అనేది చాలా 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 తక్కువ అయిపోతుంది. ఇంకొక విషయం, కిడ్ పుట్టిన తర్వాత అయితే మీకు తెలిసిందే, ఇండియాలో కిడ్ని బెడ్రూమ్లో పడబెట్టుకుంటారు. కిడ్ స్లీప్స్ అలాంగ్ విత్ యూ ఇన్ ద బెడ్రూమ్. ఈవెన్ కిడ్ ఒక 3 years 4 years ఏజ్ 5 years ఏజ్ అయిన తర్వాత కూడా హస్బెండ్ వైఫ్ వాళ్ళ బెడ్రూమ్లో పండబెట్టుకుంటారు. సో దానివల్ల హస్బెండ్ వైఫ్ మధ్యలో సెక్షువల్ లైఫ్ అనేది మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది ఒక వేరే టాపిక్, దీని గురించి చాలా సీరియస్గా మనం మాట్లాడాలి. సో ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ దట్ పెళ్ళయిన తర్వాత మీ మధ్యలో సెక్స్ అనేది చాలా చాలా తక్కువ అయిపోతుంది. దానివల్లనే అన్ఫార్చునేట్లీ చాలా మ్యారేజెస్ కూడా బ్రేక్ అయిపోతాయి. సో ఇది ఏం చెయ్యాలి అనేది మనం ఒక వేరే ఎపిసోడ్లో మాట్లాడదాము. సో ఎట్లా అనిపించింది నేను చెప్పింది, టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అబౌట్ ద సొసైటీ చాలా ఉన్నాయి మన ఛానల్లో. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఈ వీడియో వాట్సాప్లో పంపించండి, ఇన్స్టాగ్రామ్లో పంపించండి, అన్నిట్లో పంపించండి. టేక్ కేర్. సో మీకు నాతో మాట్లాడాలని ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ అబౌట్ లైఫ్, కెరియర్, రిలేషన్షిప్స్, లవ్, 40 years తర్వాత ఏం చెయ్యాలా, ఎనీథింగ్, మీరు నాతో మాట్లాడవచ్చు. నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. సో మీరు నాతో ఒక కన్సల్టింగ్ కాల్ అనేది స్కెడ్యూల్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా మీరు ఈ వీడియో మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే, లేదా ల్యాప్టాప్లో చూస్తున్నా, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్కి వెళ్ళండి, onewaytolife.com. onewaytolife.comకి వెళ్ళి మొత్తం వెబ్సైట్ చదివిన తర్వాత మీరు అక్కడనే వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లోనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపించండి. వాట్సాప్ మీ మొబైల్ ఫోన్లో ఓపెన్ అయితే సింపుల్గా హాయ్ వికాస్ అని క్లిక్ చేయండి. అంటే వాట్సాప్లో టైప్ చేయండి హాయ్ వికాస్ అనేసి, నేను పర్సనల్గా మీకు రిప్లై చేస్తాను. మనం ఒక కాల్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. టేక్ కేర్, లివ్ యువర్ లైఫ్ వెన్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ టు లివ్ యువర్ లైఫ్. ఛాన్స్ ఉన్నప్పుడే లైఫ్ని బ్రతకండి. బాయ్.